నేను ఎప్పుడో 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక బుక్ చదివిన, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చదివినప్పుడు అందులో ఒకటి ఉండే, నీవే నీవేంటో నువ్వు తెలుసుకుంటే ఈ ప్రపంచం గురించి తెలుసుకున్నట్టే అని ఉండే. అసలు నేనేమిటో నేను తెలుసుకోవడానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. అంటే ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో అసలు నేనెవరు అనేది తెలుసుకున్నాను. ఈ ధ్యానంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒకరోజు చేసినా మనం చేసిన దాన్ని నలుగురికి పంచకుండా ఉండలేము. నేను ఒకరోజు 2 రోజులు ధ్యానం చేశాను. నాకు తెలియకుండానే నా క్లాస్లో నేను వెళ్ళిన ప్రతి క్లాస్లో ఒక పావు గంటన్న పిల్లలతో ధ్యానం చేయించగలిగినాను. ఇంకొకటి ఏంటంటే ఈ ధ్యానంలో చిన్న అనుభవం అయినా అదే చిన్న బుక్ చదివినా పాపం సుమలత మేడం ఇబ్బంది పడేదేమో అనుకునేదాన్ని. నేను తనకు లీజర్ దొరికిన, మా ఇద్దరికి లీజర్ ఉన్న ప్రతి పీరియడ్లో కూడా నేను చదివిన ఏ చిన్న బుక్, ఏ చిన్న విషయమైనా చెప్పకుండా ఉండలేకపోయేదాన్ని. వృత్తిరీత్యా నేను టీచర్ అవ్వడం వల్లనో లేకపోతే అది స్వతహాగా నాకు ఉందో తెలియదు, కానీ ప్రతి అనుభవాన్ని పంచుకోవాలని చూసేదాన్ని. ఇది ధ్యాన జగత్తులో మనకు ఏంటంటే ముందు 5 ఫింగర్ టిప్స్ అని చెప్తాను పత్రిజీ గారు. కొన్ని నేను వీడియోస్ చూశాను, అంత పెద్ద జ్ఞానం కూడా నాకు లేదు. దాంట్లో ముందు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, టీచింగ్. ఇందులో అల్టిమేట్ ఏంటంటే టీచింగ్ అని చెప్తారు. ఇప్పుడు సార్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ టీచింగ్ ద్వారా మీ అందరికీ ఇంతమందికి జ్ఞానబోధ కలిగించి జీవితంలో అసలైన పరమానందాన్ని తెలుసుకోవడానికి కృషి చేసినటువంటి వారికి, మా కొలీగ్ అని చెప్పుకోవడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. మేడం గారికి ఇద్దరికీ కూడా చాలా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ 3 నెలల కాలంలో ఏం చేశానంటే నాకు అసలు ధ్యానం గురించి తెలియదు. ఇక్కడ నా ఫ్రెండ్ తనకు ముందుగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తన ద్వారానే నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి అసలు అందరూ అన్ని అనుభవాలు పొంది ఎంతో ఉన్నతంగా ఎదిగినాక కాస్మిక్ వ్యాలీలు కడతాలు వెళ్తారు. కానీ నాది దీనికి భిన్నంగా జరిగింది. నాకు ఏ ధ్యానం తెలియకుండా 2 రోజులు పావు గంట ధ్యానం చేసి నేను కాస్మిక్ వ్యాలీ పోయాను. ఆ కాస్మిక్ వ్యాలీ పోయిన తర్వాత అక్కడ ఒక సరోజం మేడం అని ఉన్నారు. తను అన్నారు, ఇక్కడ ఎంతో అర్హత ఉంటే కానీ వస్తారంటే నాకు నవ్వు వచ్చింది. నాకు ఏం అర్హత ఉన్నదని నేను ఇక్కడికి వచ్చినా అనుకున్నా. నిజానికి 2 రోజులు పావు గంట ధ్యానం తప్ప నాకు ఏ అనుభవం లేదు. తర్వాత నాకు తెలియకుండానే ఆ మహావతార్ బాబాజీ దగ్గర కానీ ధ్యాన గంగాలో చేసేటప్పుడు అసలు ఏదో ఉంది, అంటే నాకు ఇది చాలా పరిచయమైన పని అనేలాగా అనిపించింది. నాకు తెలియకుండా ఏదో ఒక పొజిషన్లో కూర్చొని నేను ధ్యానం చేస్తున్నా, నాకు తెలియకుండానే నా వెన్నెముక దాంతోదే స్ట్రేట్ చేసుకొని ఒక రకమైన పొజిషన్కి వచ్చి చేస్తుంది. అది ఇదేదో అనుకుని వచ్చేసినాయి. ఆ వచ్చిన అదే టైంలో ఏంటంటే అక్కడ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. అది జరగడం వల్ల వాళ్ళు సంకల్ప ధ్యానం 41 రోజు చేశారు. అదే టైంలో మహాకుంభమేళ కూడా జరుగుతుంది ఫిబ్రవరిలో. ఆ టైంలో రోజు ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో ఈ గ్రూప్ మెడిటేషన్ జూమ్లో జరుగుతుంది. ఎందుకు అది వెళ్ళొచ్చగానే ప్రతిరోజు 5 గంటలకు అసలు ఎవరు అలారం పెట్టినట్టుగా లేసి 5 నుండి 6 గంటలకి ఒక 10 రోజులు చేశాను. తర్వాత 10 రోజుల తర్వాత నుండి 3ంటికే లేవడం. అది ఎవరు లేపిండ్రో నాకు అది తెలియదు. 3ంటికి అసలు మరి ఆ 3ంటికి వెళ్ళినాక మళ్ళీ పడుకోవాలని కూడా నాకు అనిపించలేదు. అసలు వాకింగ్ చేసడానికి ఒక 6 నెలలు చేసినాక స్కూల్ టైం అవుతుందని ఏదో వంకలు ఎత్తుకునే నేను దీన్ని అట్లా చేయలేకపోయినా. అంటే నాకు తెలియకుండానే నేను దానికి అలవాటైపోయి అసలు ధ్యానం చేయలేకుండా ఉండలేకపోయినా అన్నట్టు. అది ఆ రోజు అలా ధ్యానం చేయడం వల్ల ఎన్నో అనుభవాలు, నిజానికి ఏ అనుభవాలు పొందడానికో ధ్యానం కాదనిపించింది. ధ్యానం కోసమే చేయాలి. అంటే ఏ అనుభవాలు మనకు థర్డ్ ఐలు వస్తున్నాయా, హాస్టల్ ట్రావెలింగ్ వస్తుందా, మనము ఏదో టైం ట్రావెలింగ్ చేస్తున్నా, ఇవన్నీ కాదు. అసలు నిజమైన జీవిత పరమానందం పొందడానికి మనం ధ్యానం చేయాలి. అట్లా ధ్యానం కోసం చేసినప్పుడు అనుభవాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. నిజంగానే మనం ఆ కైలాసగిరి కింద నర్తిస్తాం. చాలా ఎన్నో డమరుక నాదాలను చూస్తాం, ప్రణవ నాదాన్ని వింటాం. ఇవన్నీ చూసి మన కళ్ళు ఆ దేదీప్యమానమైన కాంతిని చూడలేక మన కళ్ళు ఆనంద బాష్పాలు వచ్చినప్పుడు వాటి ఆనంద బాష్పాలు ఆనవాళ్ళు కూడా సాక్షాత్కరిస్తాం మనం. ఇవన్నీ జరుగుతాయి. కానీ ఇవన్నీ వీటి కోసం మాత్రం ధ్యానం చేయొద్దు అనిపించింది నాకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం నిజంగా ఎంతైతే శ్రద్ధ వల్ల లభతే జ్ఞానం అంటారు. అంటే ఎంతైతే శ్రద్ధ పెడుతున్నా ధ్యానం మీద, ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఉందో అన్నీ మనకు సమస్త విశ్వం మనకు సహకరిస్తుంది. గంట వాకింగ్కి టైం లేని నేను 4 గంటలు రోజు కేటాయించగలుగుతున్నా ధ్యానానికి కాదు. పొద్దున ఒక గంట, నైట్ ఒక గంట స్వాధ్యాయానికి, మిగతాది ఆ వీడియోలు ఇవి చూడడం వల్ల. అంటే ఇదంతా ఎలా వస్తుంది అంటే అది ధ్యానం మీద నాకు శ్రద్ధ ఉండడం వల్ల చేయగలుగుతుంది అనిపించింది. అందుకే ఇంత పరమానందాన్ని నేనే కాదు అందరూ పొందాలి. అందుకోసం మనము ప్రతి కనీసం ఒక్కరికైనా రోజు నేను పెట్టుకుందంటే ఒక్కరికైనా ఏదైనా ఫోన్ చేసైనా కనీసం వాళ్ళు నాకు అందుబాటులో లేకపోతే ఫోన్ చేసైనా వాళ్ళకి ధ్యానం గురించి చెప్పాలి. అదే అలా పెట్టుకొని నాకు తెలిసితే దీనికి నాకు ధైర్యం ఏంటంటే నిజంగా నాకు అంత జ్ఞానం లేదు. నీ 3 నెలలు అయింది. కానీ పత్రిజీ గారిని ఒక వీడియో చూస్తా, నువ్వు 10 నిమిషాలు ధ్యానం చేసినా నీకు ఏ తెలిస్తే ఏనే చెప్పు, బీ తెలిస్తే బీనే చెప్పన్నారు. ఆ ధైర్యంతో నేను నాకు తెలిసిన 2 ముక్కలైనా ఆ 2 ముక్కలను అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేశాను.
ఇంతకుముందు యాకూబ్ సార్ గారు అన్నారు ఇక్కడ అంతా ఉత్సాహంగా అనిపించలేదు అని. అయితే మిమ్మల్ని ఉత్సాహంగా నింపడానికి నా చిన్న ప్రయత్నం, ఒక పాట ద్వారా మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తాను.